ప్రార్థనా జీవితం లేని క్రైస్తవ్యం ప్రాణం లేని శరీరం లాంటిది. అలాంటి ప్రార్థన గురించి ఎక్కువగా వ్రాయడమే కాకుండా ఎక్కువగా ప్రార్థించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ప్రార్థనా యోధుడిగా ప్రసిద్ధి చెందిన ఈఎం బౌన్స్ గురించి తెలుసుకోవటం ద్వారా మన వ్యక్తిగత ప్రార్థనా జీవితం మార్పు చెందుతుందని ఆశిద్దాం. ఈఎం బౌన్స్ అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలో 1835 సంవత్సరం ఆగస్టు 15న జన్మించారు. తన ఇంట్లో సాధారణ క్రైస్తవ వాతావరణం ఉన్నా చిన్నప్పటి నుంచే ఆయనకు దేవుని విషయాల మీద ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. యువకుడిగా ఆయన మొదట న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడే ఆయనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే నిజమైన శక్తి చదువులో ప్రతిష్టలో కాదు గాని ప్రార్థనలో ఉందని గ్రహించి దేవుని పిలుపుని పొందుకుని ఉద్యోగాన్ని వదిలి మెథడిస్ట్ పాస్టర్గా సేవలోనికి ప్రవేశించాడు. ఆయన సేవ చేస్తున్న కాలంలో అమెరికాలో సివిల్ వార్ అనే భయంకరమైన అంతర్యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఈఎం బౌన్స్ యుద్ధానికి వెళ్ళిన సైనికులకు ఆత్మీయంగా బలపరచడానికి చాప్లిన్గా అంటే సైనికుల పాస్టర్గా సేవ చేశాడు. ఆయన యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వంతో రాజీ పడక ప్రభుత్వానికి సంబంధించి చేయాల్సిన ప్రతిజ్ఞ మీద గట్టి నైతిక నిర్ణయం తీసుకున్నందుకు కొంతకాలం జైలుకు వెళ్ళవలసి వచ్చింది. అయితే జైల్లో కూడా ఖాళీగా ఉండక బందీలతో కలిసి ప్రార్థించటం, వారికి దేవుని వాక్యాన్ని తెలియచేయటం, ప్రతిరోజు గంటల కొద్దీ మోకాళ్లపై గడుపుతూ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాడు. ఆయన తరచూ చెప్పే మాట, దేవుడు కోరుకునేది లోతుగా ప్రార్థించే వారినే కానీ తెలివైన గొప్ప ప్రతిభ కలిగిన వారిని ఆయన కోరుకోవటం లేదని అంటూ ఉండేవారు. ఆయన రాసిన పుస్తకాలన్నీ ఒకే థీమ్తో ఉండేవి, అదే ప్రార్థనా శక్తి గురించి. పవర్ త్రూ ప్రేయర్, ద వెపన్ ఆఫ్ ప్రేయర్, ద నెసెసిటీ ఆఫ్ ప్రేయర్, పర్పస్ ఇన్ ప్రేయర్ వంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా సేవకులను విశ్వాసులను ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాయి. 1913 సంవత్సరం ఆగస్టు 24న ఆయన ప్రభునందు నిద్రించినా ఆయన ప్రార్థనలు ఆయన రచనలు ఈ రోజుకి సంఘాన్ని కదిలిస్తూ ఉన్నాయి. అందుకే ఈఎం బౌన్స్ మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. నిజమైన క్రైస్తవ శక్తి మన మాటల్లో కాదు, మన ప్రార్థనా గదిలో ఉంది. కనుక మన దేశంలో మన సంఘాల్లో ఈఎం బౌన్స్ లాంటి ప్రార్థనా యోధులు లేవాలని మనసారా ప్రార్థిద్దాం. ఆమెన్.